సృష్టిలో ఏదైనా కానీ ఓంకారం నుండి స్టార్ట్ అవుతుంది. అది వెలుగుగా మారుతుంది. ఎనర్జీ నుండి స్టార్ట్ అయ్యి శక్తి నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ శక్తిగా మారుతుంది అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. పుట్టేది అమ్మాయి అని తెలియగానే కొంతమంది వద్దనుకోడి ఆపరేషన్ చేసుకోవడం జరుగుతుంది. అలా చేయకూడదు. ఇదంతా దేవుడు అన్నవాడు ఇంత సృష్టిస్తున్నాడు. అంత గొప్ప సృష్టిని మనం వద్దనుకోవడం తప్పుగా భావించి ఇలా చేస్తే కొంతమంది మారుతున్నారని దాంతో మేము ఇది తీసుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం జగిత్యాల పట్టణంలోని మార్కెట్ వెనకాల స్ట్రీట్లో ఉన్నాం. ఇక్కడ ఒక విభిన్న ఆకారంలో గణనాథుని ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే విశ్వశ్రీ మండపం 2010 సంవత్సరం నుండి ఈ విశ్వశ్రీ మండపం ఆధ్వర్యంలో ఇక్కడ గణనాథుని తీరొక్క రూపాలలో ప్రతి ఏడు ఒక్కొక్క విధంగా నెలకొల్పుతున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఈ గణనాథుని ఒక ప్రత్యేక విభిన్న రూపం అని చెప్పుకోవచ్చు. తల్లి గర్భంలో 9 నెలల పాటు శిశువు ఏ విధంగా వృద్ధి చెందుతాడు, ఏం జరుగుతుంది, అసలు పిండం నుండి బాలునిగా శిశువుగా ఏ విధంగా నెల నెల ఎలా వృద్ధి చెందుతాడనే ఆకారాలను ఇక్కడ చూపించుకుంటూ మనకు ఆ గణనాథుని ప్రతి నెల ఇది 2వ నెల, 3వ నెల, 4వ నెల ఇట్లా 9 నెలల పాటు ఏ విధంగా తల్లి గర్భంలో శిశువు వృద్ధి చెందుతాడు అనే రూపాలను ఏర్పాటు చేసుకుంటూ పూర్తిగా 9 నెలల తర్వాత శిశువు ఏ విధంగా అయితే తల్లి గర్భం నుంచి వస్తారో ఆ విధంగా ఒక గణనాథుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ గణేష మండపం నిర్వాహకులు ఉన్నారు. అసలు వీళ్ళు ఈ విధంగా ఎందుకు ఏర్పాటు చేశారు తదితరాల విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఎన్నుకున్నారు? జై శ్రీ గణేష. మా మండపం పేరు విశ్వశ్రీ యూత్ మండపం, జగిత్యాల్. గత 15 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఇది 16వ సంవత్సరం. లాస్ట్ 2 సంవత్సరాలు ఉడిపి అండ్ కేదార్నాథ్ పెట్టాము. సనాతన ధర్మం వైపు ముందు అడిగేద్దామని చెప్పి ఆ దేవుడి కాన్సెప్ట్ తీసుకొని పెట్టడం జరిగింది. ఈసారి దానికి భిన్నంగా సాంకేతిక అనుభవం ఇద్దామని, ఒక అవేర్నెస్ ఇద్దామని, ప్రజల్లో ఒక ఏం జరుగుతుంది అమ్మ గర్భంలో 9 నెలలు శిశువు ఎలా అభివృద్ధి చెందుతాడు, మానవ జీవన చక్రం అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. మానవ జీవన చక్రం అనగా ఏంటంటే ఏ సృష్టిలో ఏదైనా కానీ ఓంకారం నుండి స్టార్ట్ అవుతుంది. అది వెలుగుగా మారుతుంది. దాని తర్వాత అమ్మ గర్భంలోకి చేరి నవమాసాలు మోసి మళ్ళీ చక్రాలు అలా తీసుకొని చిన్న నుంచి వృద్ధులాగా మారి మళ్ళీ దీపంలాగా మారుతుంది. అంటే ఎనర్జీ నుండి స్టార్ట్ అయ్యి శక్తి నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ శక్తిగా మారుతుంది అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక ఫస్ట్ మంత్లో బేబీ ఎలా ఉంటాడు, అంటే ఎంత సైజు ఉంటాడు, ఎంత వెయిట్ ఉంటాడు, అప్పుడు తల్లి శిశువుకి ఆరోగ్యకరంగా ఉండడానికి ఏ ఆహారం తింటే బాగుంటుంది అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాయడం జరిగింది. 6వ నెల 7వ నెల వచ్చేసరికి బాబుకి మొత్తం వినికిడి వస్తుంది. ఆ టైంలో భగవద్గీత చదివితే రాక్షసుని కుమారుడైన ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడు అయినట్టు మన మనిషికి మెదడు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అలా చదవాలని సాంకేతికంగా చూపెట్టడం జరిగింది, భగవద్గీత పెట్టడం జరిగింది. 9 నెలలు రాగానే తల్లి నుండి బయటికి వచ్చి మనకి ఇక్కడ చక్రాలు యాక్టివేట్ చేసుకొని చిన్న నుంచి పెద్దవి మళ్ళీ దీపంలాగా మారడం చూపడం జరిగింది. ప్రతి ఒక్కటి ఇలా చేయడం వల్ల జనాలకి ఎలా ఉంటుంది, పోషకాహారం తినడం వల్ల తల్లికి శిశువుకి చాలా ఆరోగ్యంగా ఉంటారు. సిజేరియన్ ఆపరేషన్ కాకుండా నార్మల్ డెలివరీకి ఉండడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి ఇలా చూపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే బయట పుట్టేది అమ్మాయి అని తెలియగానే కొంతమంది వద్దనుకోడి ఆపరేషన్ చేసుకోవడం జరుగుతుంది. అలా చేయకూడదు. ఇదంతా దేవుడు అన్నవాడు ఇంత సృష్టిస్తున్నాడు. అంత గొప్ప సృష్టిని మనం వద్దనుకోవడం తప్పుగా భావించి ఇలా చేస్తే కొంతమంది మారుతున్నారని దాంతో మేము ఇది తీసుకోవడం జరిగింది. 9 నెలల పాటు తల్లి గర్భంలో శిశువు ఏ విధంగా రూపాంతరం చెందుతాడనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాత్రమే ఈ విధంగా 9 నెల బాబు ఏ విధంగా ఉంటాడనే కాన్సెప్ట్తోని 9 నెలల పాటు ఉండే గర్భంలో శిశువు పిండాలు ఏ విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వినాయకుడిని నెలకొల్పడం జరిగింది. 9 నెలల తర్వాత బాబు ఇక్కడ అమ్మవారికి చేతిలో ఒడిలో జన్మించి కూర్చున్నట్లు కూడా ఇలా విగ్రహాన్ని నెలకొల్పారు. ప్రతి ఏడు ఇక్కడ ఏదో ఒక వెరైటీలో గణనాథుని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అటు వైపు బ్యాక్ సైడ్ త్రిమూర్తులు, అటు బ్రహ్మ విష్ణు శంకరుడు త్రిమూర్తుల దేవతలను కూడా పెట్టారు. అదేవిధంగా ఇక్కడ చూడ్డానికి ఎంతో భక్తితో తల్లిని ప్రేమించే విధంగా ఈ యొక్క గణనాథుడు ఉందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఈ గత కొన్ని రోజుల నుండి భ్రూణ హత్యలు అనేది తరచూ ఎక్కువ జరుగుతుంది. దాదాపుగా అమ్మాయి
అమ్మాయి లేదా అబ్బాయి అని స్కానింగ్ ద్వారా చూసుకున్న తర్వాత అమ్మాయి అయితే పిండాన్ని తొలగించడం ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి అలా చేయకుండా తల్లి గర్భంలో వచ్చిన పిండం ఏదైనా పర్వాలేదు, మనవారు మన బిడ్డ అనే ఉద్దేశంతో తల్లి ఆ శిశువును కనాలనే ఒక కాన్సెప్ట్తో ఈ యొక్క విగ్రహాన్ని నెలకొల్పినారని మనకు చెప్తున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.